ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంది. యాదగిరి కిడ్నాప్ వ్యవహారం హైకోర్టు మెట్లెక్కగా హెబియస్ కార్పన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండి యాదగిరిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా కౌన్సిల్ సమావేశంలో ప్రత్యక్షమైన యాదగిరి సంచలనం సృష్టించారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన వెంటనే హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ఫలితంపై ప్రకటన వాయిదా పడింది. ఇక ఎల్లుండి వరకు ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై స్టే కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవత ఏదైతే హైకోర్టులో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ జరిగిందని చెప్పుకోవచ్చు. యాదగిరి ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో యాదగిరి కిడ్నాప్ అయ్యారు. ఏదైతే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా మా ఫాదర్ కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ కొడుకు పోలీసు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో బెంచ్ మీదకి రావడం జరిగింది. వచ్చినటువంటి ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు అప్పటికే ఆదేశాలు వచ్చే టైంకి ఏదైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఏదైతే దాదాపుగా 24 వార్డులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా దాదాపుగా 13 వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 8, 2 బీజేపీ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి యాదగిరిని ఏదైతే అపోజిషన్ ఉందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇబ్రహీంపట్నంలో అపోజిషన్ వ్యవహరిస్తుందో వాళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆ ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ మున్సిపల్ ఏదైతే చైర్మన్ కి సంబంధించి ఉప చైర్మన్ కి సంబంధించి కూడా ప్రక్రియ కూడా అఫీషియల్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మీడియా కూడా స్పష్టం చేయడం జరిగింది బయటకు వచ్చి ఎవరైతే ఈ కౌన్సిలర్లు ఉన్నారు. సో అదంతా కూడా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ వెంటనే నిలిపేయాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే పోలీసులకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హుటాహుటిన ఇబ్రహీంపట్నం ఏదైతే మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకుని ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియ కూడా ఎల్లుండి వరకు ఫ్రైడే వరకు కూడా దీన్ని ఆపేసేయాలని చెప్పేసి చెప్పడంతో ఈ ఇబ్రహీంపట్నం ఏదైతే మున్సిపాలిటీ ఉందో అది పెండింగ్ లో పెట్టారు. సో మొత్తం మీద 11 మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 3 వరకు పెండింగ్, జనగాము, తొర్రూరు కూడా పెండింగ్ పడింది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి 8 మున్సిపాలిటీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ప్రక్రియ అనేది కూడా ఈ రోజుతో ఏదైతే గడువు ఉందో అది మొత్తం కూడా ఏది ఎలక్షన్ కూడా కండక్ట్ ఉందో అది మొత్తం కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించి సర్క్యులేషన్ కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.